గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఈ మధ్య కాలంలో దుమారం రేపునటువంటి రేప్ పార్టీల్లో ప్రధాన ముద్దాయిగా ఉన్నటువంటి నటి హేమ పై అయితే మాత్రం ఇప్పటికే కేసు నమోదు చేసినటువంటి పరిస్థితులు కనిపించి ఇదే క్రమంలోనే తనపైన పలువురు విమర్శించారని పలువురు ఏవేవో మాట్లాడారని క్రమంలో కూడా కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు కోర్టు నుంచి కూడా ఈరోజు నోటీసులు 5 కోట్ల పరువు నష్ట దావా కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు 5 కోట్ల పరువు నష్ట దావా ఎందుకు ఇచ్చారు ఏంటని మనతో పాటు మాట్లాడడానికి కెరాటే కళ్యాణ్ అయితే మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరుగుతుంది, ఏంటి మీ పైన 5 కోట్ల పరువు నష్ట దావా అయితే ఈరోజు హేమ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏంటిది, దీన్ని ఏ విధంగా చూడాలేంటి? నా మీదేం కేసు రిజిస్టర్ అవ్వలేదండి, ఆవిడ మీద అయింది రిజిస్టర్. నా మీద కేసు రిజిస్టర్ అవ్వలేదు. నేనేమి పార్టీలకు వెళ్ళలేదు, పబ్బులకి వెళ్ళలేదు, ఏం తీసుకోలేదు. నాకు మద్యం అలవాటు కూడా లేదు. నాకు అలవాటు లేదు కాబట్టి ఇవన్నీ నాకు తెలీదు. సో నేను ఎప్పుడు పబ్బింగ్కి వాటికి దూరంగా ఉంటాను, ఎప్పుడు ఉన్నదే. నేను కొంచెం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాను కానీ ఈ పబ్బింగ్లు ఇవన్నీ నాకు తెలియవు. సో అదే విషయంలో నేను హేమ ఎవరైతే ఆవిడ అక్కడ దొరికింది పట్టుబడిందని మీడియాలో వచ్చిన వార్తలు చూసి, ఆ మీడియాలో ఉన్న వార్తలను చూసే నేను మాట్లాడాను. ఆ రోజు నేను ఒక సెల్ఫ్ వీడియో ఎందుకు రిలీజ్ చేశాను అంటే, ఆవిడ అంతకుముందు నన్ను చాలా రకాలుగా నువ్వు అక్కడ పట్టుబడ్డావు, పేకాటాడుతూ పట్టుబడ్డావని ఆవిడ మాట్లాడింది. అవన్నీ మీకు తెలుసు, మీడియాలో ఉన్నాయి. సో అవన్నీ ఆవిడ నన్ను ఎద్దేవా చేస్తూ నన్ను చాలా చులకన భావంతో కొన్ని మాటలు మాట్లాడినవి కూడా ఉన్నాయి. సో మా ఇద్దరికి ఎప్పుడో అంతకుముందు ఉన్న రైవల్రీ, ఆవిడ నన్ను అన్నప్పుడు నేను అన్నప్పుడు అది ఆటోమేటిక్గా ఎందుకు వెళ్ళావు దొరికావని నేను ఒక విధంగా నేను పెట్టాను. ఎందుకు, మీడియాలో ఉన్నది చూసే పెట్టాను. నేను సొంతంగా ఏం క్రియేట్ చేయలేదు, ఆవిడని అక్కడ పంపించలేదు, ఆవిడని దొరికించలేదు. సో అది నాకేం సంబంధం? మీడియా అందరి మీద వేయాలి. వేస్తే నా మీద పరువు నష్టం దావా వేసే నాకు పరువు నష్టం కలిగిందంటే మీడియా మీద ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది మీకు. ఎందుకంటే మీడియా అందరికీ, నాకు మీడియాకి చాలా ఈ మధ్య గొడవలు ఉన్నాయి. వాళ్ళతో నాకు ఆ మధ్య ఆమె నోటితోనే చెప్పింది ఈ విషయం. అంటే మీడియా అంటే భయపడుతూ మీడియాని ఏమనలేక కరాటే కళ్యాణ్ మీద వేసేద్దాం, ఎందుకంటే ఈ మధ్య నాకు అటెన్షన్ తగ్గింది, మీడియాలో ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, నేను అసలు ఉన్నానని గుర్తించట్లేదని ఒక చిన్న ప్రయత్నం మళ్ళీ చేశారా మీరు, లేకపోతే ఏమన్నా అవకాశం ఉందా? పర్వాలేదు, లీగల్ నోటీస్ అనేది ఇచ్చినంత మాత్రాన కరాటే కళ్యాణ్ భయపడిపోతే నేను ఎందుకు కరాటే కళ్యాణ్ అవుతాను? నో ప్రాబ్లం. నేను మీడియా ముందు మీకు మరీ చెప్తున్నాను, మళ్ళీ ఒకసారి లీగల్ నోటీస్ ఇవ్వడం నీ రైట్ అయితే ఆ రైట్ నేను కూడా ఉపయోగించుకొని నా మీద కూడా చాలా ఎలిగేషన్స్ చేసిన ఉన్నాయి. నాకు కూడా అవకాశం ఉంది, చట్టం ఎవరికి చుట్టం కాదు. నేను కూడా లీగల్ ఫైటే చేస్తాను. లాయర్సు మా తాలూకా లీగల్ టీంతో మాట్లాడి నేను కూడా మీకు రిప్లై ఇస్తాను, అలాగే మీకు కూడా నోటీస్ పంపిస్తాను. నేను అస్సలు భయపడేది లేదు. నేను లీగల్ నోటీస్ వస్తుందని ప్రతి ఒక్క మీడియా నుంచి కూడా అందరూ కాల్ చేసి నన్ను అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు కూడా ఇది ఇస్తున్నాను వివరణ. నేను వివరణ ఇవ్వాల్సిన అవసరం లేకుండానే నేను లీగల్గానే ప్రొసీడ్ అవుదాన్ని ఫిక్స్ అయ్యాను. సో నేనైతే తప్పు చేయలేదు. తప్పు చేస్తే చాలామంది మాట్లాడారు, చాలామంది వరకు వెళ్ళింది, చాలా ఎక్కువ మాట్లాడారు. వాళ్ళందరి మీద లేనిది వై కరాటే కళ్యాణి, ఇంకొక ఆవిడ ఎవరి పేరు కూడా ఉందంట. అట్లా 2-3 మాట్లాడారంటే గ్రడ్జ్ పెట్టుకొని నువ్వు వాళ్ళ మీద కావాలని కక్ష చర్య చేస్తే అది కోర్టులోనే తెలుసుకుందాం. భగవంతుడు న్యాయం ఎటుంటే అటే ఉంటాడు. నేను అది పూర్తిగా నమ్ముతాను. నేను ఎప్పుడు కూడా నేను చట్టానికి బద్దురాలే ఉంటాను. నేను చట్టం విరుద్ధంగా ఏ పనులు చేయను. ఖచ్చితంగా ఒకవేళ నేను ఏదైనా మాట మీద అన్నానంటే ఆ మాట మీద స్టిక్ అవనే ఉంటాను. ఇంతకుముందు కూడా నేను ఏదైనా నువ్వు ప్యాకెట్ ఆడలేదంటే ఎస్ నేను ఆడానని అబద్ధం చెప్పలేదు, నేను నిజమే చెప్పాను. ఆడాను, నిజమే ఆడుతాను, నేను నాకు ఇష్టం అని. నువ్వు కూడా ఆడుతావు కానీ ఏ రోజు నువ్వు చెప్పలేదు. అలాగే నువ్వు వెళ్ళి అక్కడ పార్టీలో ఉండి నేను ఎక్కడో ఫామ్ హౌస్లో ఉన్నానని నువ్వు చెప్పిన వీడియోని మేము మాట్లాడాం. మరి నేను అబద్ధం చెప్పానని ఎట్లా అంటూ, నువ్వే కదా అబద్ధం చెప్పింది అక్కడ ఉండి ఇక్కడ ఉన్నానని. కాబట్టి అక్క ఇది కొంచెం ఆలోచించుకొని పనులు చేయు, బాగాలేదు. ఇదేంటో కొంచెం ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఎందుకు ఈ అటెన్షన్ సీకింగ్ ఏంటో. మరి సరే పర్వాలేదు, నాకు లీగల్ నోటీస్ అందింది, నేను రిసీవ్ చేసుకున్నాను, ఖచ్చితంగా దానికి రిప్లై ఇస్తాను. అంటే నటి హేమకి మీకు ఎటువంటి విభేదాలు ఉన్నాయి? ఈ విభేదాల కారణంగానే ఈ విధంగా ఈరోజు నోటీస్ పంపించారా, లేదంటే ఆ రోజు ఎటువంటి వ్యాఖ్యలు చేశారా? ఆ వ్యాఖ్యలకి ఈరోజు కౌంటర్గానే ఈరోజు ఈ విధంగా నోటీస్ పంపించారు. అసలు ఏంటిది? ఏమండి విభేదాలు ఎందుకుంటే, ఆవిడేమన్నా మా అత్త కూతురు కాదు, లేదా మా పెద్దమ్మ కూతురు కాదు, మా చిన్నమ్మ కూతురు కాదు. ఆవిడ సహనటి, నేను సహనటినే. మేము అసోసియేషన్లో మేము ఎలక్షన్ టైంలో ఆవిడ నన్ను వేరే ప్యానల్, ఇప్పుడు మామూలు జనరల్ ఎలక్షన్లో కూడా ఇటువైపు అటువైపు తిట్టుకుంటారు, మాట్లాడుకుంటారు, కలిస్తే కౌగిలించుకుంటారు. మేము అలాగే కనిపిస్తే హలో హాయ్ అనుకుంటాం. ఈ మధ్య గొడవలైనాక ఆవిడ నాకు కనబడలేదు, నేను ఆవిడకి కనబడలేదు. ఆవిడ నాకు కనిపించిన ఆవిడ మాట్లాడితే నేను మాట్లాడతాను, మాట్లాడిపోతే ఈ ఊరికి ఆ ఊరు ఎంతనో, ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం. సో నేను వెళ్ళి ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఆవిడకి నాకేం రైవల్రీ ఏం లేదు. అసోసియేషన్ ఎలక్షన్స్ టైంలో ఉండొచ్చు, మాకు మాట అనుకుని ఉండొచ్చు, అంతవరకే, అది అక్కడితో అయిపోయింది.
మళ్ళీ మొన్న ఆవిడకి సస్పెన్షన్ చేశారు ఇది అయిన తర్వాత మా అసోసియేషన్లో. నేను మా అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ. సో అందరూ ఉన్నాం ప్యానెల్లో, నేను కూడా అక్కడ ఉన్నాను. ఆ రోజు నన్ను కూడా అడిగినప్పుడు అభిప్రాయం నేను సర్లేండి ఆడపిల్ల ఆవిడని పెట్టేసి తీసేయాల్సిన అవసరమే ఉంది, మీరందరూ ఎలా చెప్తున్నారో ఒక ఆడపిల్ల తెలుసో తెలియకో ఏదో విధంగా ఇరుక్కుందా వెళ్ళిందా అది తర్వాత విషయం, రివోక్ చేసేద్దాం. నేను కూడా ఆవిడకి ఓటేసిన దాన్ని అందులో. మరి రైవలరీ ఉంటే నేను వద్దు, నేను ఆవిడకి ఎలా తీస్తే సస్పెన్షన్ ఎత్తివేద్దాను కదా నేను చెప్పాలి. మరి నేను ఓటేసాను కదా, మరి అప్పుడు దాన్ని బట్టి అర్థం ఏంటి? నేను ఆవిడని రివోక్ చేయండి నేను కూడా ఓటేసిన దాన్ని, అప్పుడు మరి నేను రైవలరీ ఉంటే ఎలా మాట్లాడతాను? నేనే దానిలో ప్రధానంగా నేను కూడా ఉన్నప్పుడు నేను జాయింట్ సెక్రటరీగా నేను కూడా ఓటేసి ఆవిడ. సో నా పని నేను చేశాను, నేను న్యాయబద్ధంగా ఉన్నాను. ఒకటేంటంటే మీడియా అంతా కోడే కూసినప్పుడు అదే వీడియోని నేను వెళ్ళి మీడియాలో నన్ను మీరే పిలిచారు చర్చికి పిలిస్తే నేను వెళ్ళి మరి చర్చి జరుగుతున్నప్పుడు చర్చిలో నేను మాట్లాడాను. కొన్ని మాటలు నువ్వు అన్న మాటలు నీకు అవతల వాళ్ళు నువ్వు అనేటప్పుడు అవతల వాళ్ళకి నొప్పి పెట్టదా? ఆ నొప్పి పెట్టినప్పుడు నీకు మాత్రం తగిలితే నొప్పి పెట్టదా? నాకు 5 కోట్లకు నేను పౌర నష్టం వేస్తానంటే ఏం పర్వాలేదండి. ఇప్పుడు కూడా నాకు నేను ఒకటే నేను లీగల్గా ఎదుర్కొంటా. మీడియా అందరి మీద నువ్వు వేయాలి, నా ఒక్కదాని మీద వేస్తున్నావు అంటే నీకేమైనా ఉందేమో పర్సనల్ గడ్జి, నాకైతే లేదు. సో నేను ఎవరి మీద ఎవరితో నేను గడ్జులు పెట్టుకోను. జరుగుతుంది. చట్టం తన పని తను చేసుకుపోద్దండి. ఇప్పుడు ఏమన్నా అయిపోయింది, ఆమె కేసు కొట్టేసి ఉండుంటే మాట్లాడడానికి ఏమైనా ఉంటుంది? ఇంకా ఉంది కదా, అవుతుంది కదా. మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడాలి దాని గురించి? జరుగుతుంది, కోర్టు దాకా రాలేదు, ఇంకా ఉంది కదా ఇన్వెస్టిగేషన్లోనే. సో అది మనం చూడాలి. ఏమన్నా ఉంది నేను కూడా తెచ్చుకుంటాను, చాలా తెచ్చి మాట్లాడతాను. అవన్నీ మాట్లాడకూడదు. ఇప్పుడు మనం జరుగుతుంది. నా వైపు నుంచి ఏం లేదండి, మీడియా అందరి మీద నువ్వు వేసుకో కేసు, నా మీద కూడా లేదా నువ్వు కూడా ఇంతకుముందు మాట్లాడి ఉన్నాయి కదా, నాకు కూడా అవకాశం ఉంది కదా, చాలా ఉన్నాయి కదా, మరి అవి కూడా ఉంది. అది తెలుసుకోవాలి. ఇప్పుడు ఎప్పుడైనా ఒక 1000 ఇలా చూపిస్తే 4000 నీ వైపు ఉన్నాయని తెలుసుకుంటే ఎవరు ఈ పని చేయరు. చేసింది ఏమైనా కరెక్ట్ పని అయి ఉండుంటే కాదు అవును అని మాట్లాడాలి. నువ్వు చేసావా చేయలేదా అన్నదే ఇంకా డైలమాలో ఉంది. నువ్వు చేసి ఉంటే కూడా తప్పు పని, ఇంకా మళ్ళీ తిరిగి నోటీసులు పంపించడం ఏంటి? దానిలో అర్థమే లేదు కదా. అంటే ఆ రోజు మీరు చేసినటువంటి వ్యాఖ్యలు 5 కోట్లు విలువ చేసే వ్యాఖ్యలు అంటారా? నాకు తెలియదు. ఎంత ఆవిడకి నచ్చితే అంత వేసుకోమనండి. ఆవిడ 5 లక్షలు 10 లక్షలు కట్టాల్సి వస్తుంది, కట్టుకోమనండి. ఆవిడ కంటెస్ట్ ఆవిడ చేయనివ్వండి, నా కంటెస్ట్ నేను చేస్తాను. నేనేమీ తగ్గే రకం కాదు, మీకు తెలుసు. కరాటే కళ్యాణ్ అసలు ఎవరికి తల ఉంచదు. ఎందుకంటే తప్పు చేయను, తప్పు చేస్తే నేను ఒకవేళ బేషరతుగా క్షమాపణ చెప్పే ఇది కూడా నాకుంది. అది నేను తప్పు చేయలేదు కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సో నేను గట్టిగానే మాట్లాడతాను. ఒకవేళ నా వైపు నుంచి తప్పు ఉంది అని కోర్టు ఏదైనా శిక్ష ఇస్తే నేను తీసుకుంటాను. అలాగే అట్ ద సేమ్ టైం ఈ ఊరికి ఆ ఊరు ఎందరో ఆవిడకి కూడా శిక్ష పడేటట్టు నాది ఆధారాలు ఉన్నాయి, నేను కూడా కంటెస్ట్ చేస్తాను. సో నా ఫైట్ నేను ఇస్తాను. అంటే కోర్టులో తీర్పు వస్తే 5 కోట్లు కట్టడానికి సిద్ధంగా ఉన్నారా? కోటికి వెళ్ళి కొనుక్కొస్తాను. కోటికి వెళ్ళి కోట్లు ఉంటాయి కదండి, సెకండ్ హ్యాండ్లో దొరుకుతాయా, అవి కొనుక్కొచ్చి కట్టేస్తాను. మరి ఏం చేస్తాను? కోర్టు తీర్పు ఎందుకు ఇస్తుంది సార్? ఎందుకు ఇస్తుంది? అది ఏమన్నా అంత న్యాయమూర్తులు అంత తెలియకుండా ఉంటారా? వాళ్ళకి అంత తెలియదా? కోర్టు తీర్పు వచ్చేస్తుంది అనుకుందాం, తీర్పు వచ్చిన రోజు నా ఆస్తి కూడా చూస్తారు కదా వాళ్ళు. నేనేమైనా పిచ్చిగా నేను సంపాదించి కోట్లు వెనకేసి ఉంటే వాళ్ళు అంటారు, నా కెపాసిటీని బట్టి అడుగుతారు. కానీ వాళ్ళు 5 కోట్లకి వేస్తే నాకు శిక్ష ఎందుకు వేస్తారు? అంత నేనేం తప్పు చేశానని నాకు తెలిసి ఇది అంతవరకు వెళ్ళదండి. అసలు వెళితే నా ఫైట్ కూడా నేను ఇస్తాను. నా ఫైట్ నేను నా లీగల్ టీం నాకు ఉంటుంది కదా, నా లీగల్ టీంతో మాట్లాడతాను, మా వాళ్ళు మాట్లాడతారు. ఏం ఉండదు దానిలో. అసలు మేము కుటుంబంగా ఉండేవాళ్ళం, ఈరోజు రేపు కొట్టుకున్నాం కలిసిపోతాం అనుకుని నేను కూడా పట్టించుకోలేదు. సో ఆవిడేదో మాట్లాడిన దానికి అప్పుడెప్పుడో మాట్లాడింది కాబట్టి నాకు బాధ అనిపించింది. మొన్న ఆవిడతో ఎందుకక్క ఇట్లాంటివి చేస్తావు, అయ్యో నువ్వు బయటకు వచ్చేస్తే బాగున్నావు, మంచిదే కదా, మంచిగా రావాలి నువ్వు అని కోరుకుంటున్నాను కూడా పెట్టాను మరి వీడియో. మరి తిట్టానంటారు ఏమిటండి, మంచిగానే కోరాను కదా నేను. సో డిబేట్లో ఏదో మాట్లాడితే అగ్రెసివ్గా పక్క వాళ్ళు వీళ్ళు మాట్లాడుంటే పక్కన నేను ఉన్నాను కాబట్టి ఏమో ఏ విషయంలో పెట్టిందో అవన్నీ రానివ్వండి. ఆవిడేవో పెట్టింది లింక్లు అవన్నీ చూద్దాం. మన ప్రయత్నం మనం చేయాలి. ఆవిడ రైట్ అండి. ఎవ్రీ సిటిజన్ హ్యాస్ ఎ రైట్ కదా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి రైట్ ఉంది, మీకుంది నాకు ఉంది, కాన్స్టిట్యున్సీ ఇచ్చింది మనకు రైట్. ఆ ఫైట్స్ మనం చేయొచ్చు, నాకు ఇచ్చింది ఆవిడకి ఇచ్చింది, సేమ్ వాక్ స్వాతంత్రం. ఆ వాక్ స్వాతంత్రం హక్కు నేను దుర్వినియోగం చేయలేదే. నేను అందరూ మాట్లాడింది నేను మాట్లాడాను, కల్పించింది అయితే నేనేమన్నా రేవు పార్టీలో నువ్వు ఉన్నావు అని ముందు నేనేమన్నా అన్నానా? మీడియాలో వచ్చినాకే కదా అన్నాను. సో మీడియా ఫస్ట్, మీడియా తర్వాత నేను నెక్స్ట్. సో మీడియాలో వచ్చింది నేను చెప్పాను, నా వాక్ స్వాతంత్రం నేను ఉపయోగించుకున్నాను. నువ్వు నన్ను ఒకప్పుడు నన్ను చిత్రహింసలు పెట్టే మాట్లాడావు మరి అవన్నిటికీ. సో నా రైట్ నేను తీసుకుంటాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో చూసాం కదా, ప్రధానంగా ఒకటే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈరోజు నటి హేమ పంపించినటువంటి
నోటీస్కి అయితే మాత్రం ఖచ్చితంగా న్యాయబద్ధంగా అయితే ఎదుర్కోవడానికి నేనైతే సిద్ధంగా అయితే ఉన్నానని చెప్పుకొస్తాను. నేను కూడా న్యాయ పోరాటం అయితే ఖచ్చితంగా చేస్తాం. నేనైతే అటువంటి మాటలు ఏవి కూడా అంతగా ప్రేరేపించే మాటలు నేనేవి కూడా ఆడలేదు, కానీ ఆడి ఉంటే కానీ ఖచ్చితంగా నేనైతే న్యాయబద్ధంగా ఏది ఉంటే అది ఖచ్చితంగా నేనైతే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.